ఈ రోజు మేము ఒక పెద్ద యుద్ధానికి సిద్ధమవుతున్నాం బా. ఆ యుద్ధం ఏంటో చెప్తాను గానీ అంతకు ముందు ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసుకో. ఈ రోజు పొద్దున్నే అమరేష్ గడ్నే కాలేజ్ దగ్గర వదులుదామని పోతా ఉండమ్మో. చూస్తున్నారు కదా మన కాలేజ్ ఎలా ఉండదు. మన అమరేష్ గడ్ కాలేజీకి చాలా రోజుల తర్వాత పోతున్నాడు. పోయేటప్పుడు పెన్ను పెన్సిల్ కావాలన్నాడు. సరే ఇంక ఓంకార్ షోస్ దగ్గరికి వెళ్ళా 4 పెన్ను పెన్సిల్ తీసుకున్నాం. నాకు కూడా 2 కావాలి, అందుకని తీసుకున్నాం లేని. ఇంకా one కాలేజ్ దగ్గర వదిలేసి ఇంటికి వచ్చి నీట్ గా రెడీ గుడికి అయితే బయలుదేరిన. ఏ గుడి అనుకోపోతారు, శనేశ్వర గుడికి పోతా ఉన్నా. ఈరోజు శనివారం కదా. ఇంకా గుడి లోపలికి వెళ్ళేసా, శనేశ్వరుడికి 9 చుట్లు చుట్టేసా. ఆయన దగ్గర నా అర్జీ పెట్టుకొచ్చిన, నాయన నాకు కొంచెం దరిద్రాన్ని తగ్గించయ్యా అనేసి. ఇప్పుడు మీరు చూస్తా ఉండేది నాగాలమ్మ. మీరు కరెక్ట్గా కళ్ళలోకి చూసారంటే మిమ్మల్ని చూసినట్టే ఉంటదయ్యా అక్కడ. ఇంకా లాస్ట్ గా మా ఇంటికి ఉన్న గంగమ్మ తల్లిని దర్శనం చేసుకునే ఇంటికి వచ్చి పడుకునే 6 గంటలు నేను అమరేష్ గాడు మన ఇద్దరిని సిద్ధం అవ్వాలని చెప్పా. బ్యాట్ల కోసం మా ఫ్రెండ్ వాళ్ళకి పోయిండామప్ప. 2 బ్యాట్లలో ఒక బ్యాట్ కి అయితే గ్రిప్ లేదు, పోయేసి ఆ గ్రిప్ వేయించుకునేసి మన అడ్డాకి అయితే వచ్చేసినామయ్యా. మన అడ్డాలోనే ఒక 2 ఫోటోలు తీసుకున్నాం ఇన్స్టా కోసం బ్యాట్ పట్టుకొని. మా లోకి గారు నా దగ్గరకు వచ్చా, మావా నన్ను కూడా వీడియో తీమావా అని చెప్పి నా దగ్గరకు వచ్చినాడు. అప్పుడే ఒక డైలాగ్ చెప్పాడు, ఎవ్వ తగ్గేదేలే రేపు సిద్ధం అని చెప్పినాడు.